అందరికీ మంచి మంచి వస్తే మాత్రం మంచిగా లేకపోతే మీరు సరిగ్గా పట్టించుకోవడం కదా దోషి పట్టించుకోలేదు మీ నోటీస్ మీ నోటీస్ మెనూ ప్రకారం మొన్న ఒక రోజు అట్లా పెట్టారు మేము వాళ్ళకి మెమో ఇచ్చాము ఎందుకు ఇలా పెట్టారు 2 times కంప్లైంట్ వచ్చింది సార్ బాగుంది రెండు రోజులు కూడా వచ్చి చూసిన తర్వాత అడిగితే మాకు ఇచ్చిందనే మీ సప్లై కంప్లైంట్ చేసుకుంటాం ఆ మాట జరిగింది సార్ నేను సార్ నెక్స్ట్ టైం వస్తాను కస్టమర్ కదా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఉంటే మీకు రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ బెటర్ అవుతుంది ప్రస్తుతానికి ఎన్ని అవుతున్నాయి పర్ డే అవ్వండి బాగా కింద 100 అట్లా అవుతున్నాయి టోటల్ ఓపీ మనకి 500 దాకా అంటే ఒకటమ్మా రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్ లేకపోతే మీరు కూడా 10 నిమిషాలు ఒకసారి లేనప్పుడల్లా మీరు ఎవరో కేటలేదు రెస్పాన్సిబిలిటీగా దాని వరకు మనం మెయింటెనెన్స్ దాంట్లో పెట్టి కొంచెం లేడీ కొంచెం పద్ధతిగా రెస్పాండ్ అయ్యే ఓపిక ఉండాలి సార్ రిసెప్షన్ ఉండేవాడు కాస్త ఓపికతో టోటల్ సర్వీస్ 882 759 ఆర్థో సర్జరీస్ 6 4 ఆప్థాల్మిక్ 3 ఈఎన్టీ 3 ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అక్టోబర్ మంత్ 105 నవంబర్ మంత్ 106 టోటల్ లైవ్ బర్త్ 106 నార్మల్ డెలివరీస్ అక్టోబర్ 65 నవంబర్ 67 సిజేరియన్ సెక్షన్ అక్టోబర్ 40 నవంబర్ 39 ల్యాబ్ టెస్ట్ అక్టోబర్ 25772 నవంబర్ 32011 టోటల్ సిటీ కేసెస్ అక్టోబర్ 724 నవంబర్ 872 టోటల్ నాన్ సిటీ కేసెస్ అక్టోబర్ 1321 నవంబర్ 1301 ఎక్స్రేస్ అక్టోబర్ 1487 నవంబర్ 1602 స్కాన్స్ అక్టోబర్ 710 నవంబర్ 400 ఈసీసీ అక్టోబర్ 207 నవంబర్ 382 నెంబర్ ఆఫ్ బ్లడ్ స్కాన్స్ అక్టోబర్ 7 నవంబర్ 1 యూనిక్ యూజువల్లీ పేషెంట్ మెడికల్ రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా అది ఎందుకు మెయింటైన్ అవ్వట్లేదు అని చెప్పేసి సమ్ జనరల్ మెడిసిన్ కెన్ యూ ప్లీజ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ ఎంత ఉంటుంది డైలీ 120,000 పర్సన్ ఆల్రెడీ ట్రీటెడ్ పేషెంట్ అయితే ఆటో పాపులేట్ అయ్యే డేటా వస్తుందా బేసిక్ డేటా లైక్ ఏజ్ హైట్ వెయిట్స్ ఇలాంటి పర్సన్ ఇలాంటివి కండిషన్స్ ఇలాంటి ఆటో పాపులేట్ ఏది రావట్లేదు వస్తుందా ఈ హాస్పిటల్ వస్తుంది ఈ హాస్పిటల్ నుంచి అడుగుతున్నారు చేస్తున్నారు ఈ హాస్పిటల్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ 120 అయితే ఎన్ని అవుతున్నాయి ఈ హాస్పిటల్ 500 హెచ్డిఎస్ కమిటీ మామూలు తర్వాత ఫస్ట్ టైం అందరం కలిసి హాస్పిటల్ని ఏ విధంగా డెవలప్ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి నిర్వీర్యం అయిపోయింది. నేను కనీసం ఈ 6 నెలల్లో 5 times గెలిచాను మంత్రి గారు. అండ్ ప్రతి సందర్భంలో కూడా లాస్ట్ టైం గవర్నమెంట్లో అంకెలు చూపించారు. అన్నింటినీ కూడా మనం బడ్జెట్ మాకు చాలా వరకు ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొచ్చి రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసేసి మన రాష్ట్రంలో హెల్త్ని బాగా ముందుకు తీసుకుని పోవాలని ఒక ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా రేపు 16 ఫైనాన్స్ కూడా మన నియోజకవర్గానికి ఉలవపాడు హాస్పిటల్కి దీన్ని కలిపి 10 crores పెట్టడం జరిగింది. తప్పనిసరిగా అవి వీలైనంత వరకు అన్నీ రాకపోయినా మ్యాక్సిమం నేను మన నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు నేను కృషి చేసి వీలైనంత అమౌంట్ తీసుకురానికి చేస్తానని చెప్పి, అదేవిధంగా మన ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను కూడా ఏదైనా జరుగుంటే మనకు చెడ్డ పేరు వచ్చేదని అనుకున్నాం. అదృష్టవశాత్తు ఏం జరగలేదు. ఇమీడియట్గా మంత్రి గారితో మాట్లాడాను. ఇమీడియట్గా మన సెక్రటరీ మన
కలెక్టర్ ఇక్కడ కృష్ణబాబు గారు మనకు ఎంతో కొంత శ్రమ ఉంది కాబట్టి కంపల్సరీగా చేయాలి సార్, మాకు బడ్జెట్ పెట్టాలంటే ఇమీడియట్లీ 57 లక్షలు పెట్టడం ముందుగా అందరం కూడా ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే మీకు చెప్పకపోవచ్చు, మీరు మళ్ళా ఎక్కువ రోజులు తిప్పుతారని చెప్పి భయపడి మీ దగ్గర చెప్పండి. మా దగ్గరకు వచ్చి హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ డెత్ సర్టిఫికేట్లకి బర్త్ సర్టిఫికేట్లకి అని చెబుతా ఉన్నారు. మీరు కూడా స్టాఫ్ ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనే దాంట్లో మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి, ఎందుకంటే నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ రాష్ట్రం మొత్తం బాగా చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో మమ్మల్ని అందరూ కూడా గెలిపించి కూర్చోబెట్టింది. మేము కూడా ప్రజలకు సేవ చేసే దాంట్లో 24/7 పనిచేస్తామని చెప్పి దానికి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తేనే అందరం కలిసి చేస్తేనే ముందు పోతుంది. అట్లానే ఓపీ డిపార్ట్మెంట్లో కూడా పర్మనెంట్గా ఓపీలు నోట్ చేసుకునే పర్సన్ లేక ఇబ్బంది పడతారని చెప్పి చాలా రోజులు జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని ఇమీడియట్లీగా కొత్త పర్సన్ ఒకరిని కొంచెం రెస్పాన్సిబిలిటీ పర్సన్ తీసుకొని ఆ ఓపీలో పర్మనెంట్గా ఏదైతే ఓపీ టైమ్స్ ఉంటాయో ఆ టైమ్స్ వరకు ఉండి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళని ఎవరైతే పర్సన్ ఉంటాడో కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ యువకులను తీసుకుని ఎవరైతే వాళ్ళని రెండింటికి కూడా వాడడానికి మన హాస్పిటల్ కమిటీ నుంచి ఖర్చు పెట్టుకొని ఏదైతే ఫండ్ ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవలు అందించే దాంట్లో మీరు అందరూ కూడా ముందుండాలని, అలాగే శానిటేషన్ కూడా ఇప్పుడు ఈ గారు కూడా చెప్పడం జరిగింది. కొత్త బిల్డింగ్ వచ్చింది, మనకు కొత్త స్టాఫ్ రావడానికి అవకాశం ఉంది. దానికి కూడా మనకి ఏదైతే అవైలబిలిటీ స్టాఫ్ రావాలో ఈ గారు కూడా దాన్ని నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ తీసుకొని పోయి కొత్త స్టాఫ్ కూడా తీసుకుని హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటేనే హాస్పిటల్ కూడా ఎవరో వచ్చే పేషెంట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే పేదవాళ్ళు వచ్చే ప్రాంతం ఎవరైతే నెగ్గలేకపోతున్న ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు భరించలేక ఈ హాస్పిటల్కి వస్తారు, ఎంతో మనమే సేవ్ చేస్తారని మనం కూడా అదే నమ్మకంతో పేదలకు సేవ చేస్తే మనకు కూడా ఆ దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడని చెప్పి నేనైతే నమ్ముతా. మీరు అందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి ఇందాక మన వాళ్ళు ఎవరో చెబుతా ఉన్నారు, పైకి పోతే ఎప్పుడో 10 రోజులు అయిందంటున్నారు, కనీసం 10 నెలలు 8 నెలలు అన్నట్టుగా ఉన్నాను. పైన టెర్రాస్ కూడా క్లీనింగ్ అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే మొత్తం ఈ స్లాబులు పెట్టిపోతున్న కారణం కూడా పైన వాటర్ నిలబడితేనే ఈ స్లాబులు మన ఏరియా అంతా సాఫ్ట్ ఏరియా. కంపల్సరీగా మీరు కూడా శానిటైజేషన్ సిబ్బంది కూడా తక్కువ ఉంటే ఉండొచ్చు, మీరు కూడా వాళ్ళ చేత కొంచెం ఎక్కువ మంది చేత తీసుకొని హాస్పిటల్కి శానిటేషన్ విషయంలో మీరు ఎవరు కూడా డాక్టర్లు కూడా కాంప్రమైజ్ లేకుండా పనిచేయించాలని చెప్పి, అలాగే సబ్ కలెక్టర్ మేడం గారు కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్నారు. తప్పకుండా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాం. మీరు కూడా ప్రజలకి మీ వంతు సహాయ సహకారాలు అందించి మన అందరం కలిసి ఈ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకున్నారు. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి పేద ప్రజలు కూడా చూస్తూ ఉన్నాం. మన 500 మంది పేషెంట్లు వస్తున్నారంటే మన హాస్పిటల్ మీద చాలా నమ్మకంతో వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన సేవలు అందించి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులు కూడా మీరు కూడా మీకుండే సలహాలు, ఇక్కడ ఉండే ఇబ్బందులు అంటే అన్నీ చేయలేకపోవచ్చు గవర్నమెంట్లో, కొన్నైనా కూడా మాకు చేతని మేము సహాయం చేస్తాం. మీరు కూడా మీరు దృష్టికి వచ్చినాయి ఇబ్బంది లేకుండా ఉండే మీరు కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి సేవలు అందిద్దామని చెప్పి దాంట్లో మీరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. డివిజనల్ పోలీస్ ఆఫీసర్తో మేడం గారితో. సో మాకు అప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు, కొన్ని కాంపౌండ్ వాళ్ళని నైట్ టైం ఏమైనా సెక్యూరిటీ అని. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఐ సీ దట్ దేర్ లాట్ ఆఫ్ లేడీస్ స్టాఫ్. ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ ఎందుకు జరిగిందంటే మనం కోల్కతా ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇలాంటి ఈ విషయాలు అవ్వకుండా సెక్యూరిటీ పటిష్టం చేయడానికి జరిగింది. సో ఇక్కడికి ఎలాగో వచ్చాం కాబట్టి మీ అందరి ఒపీనియన్ ఏం తీసుకోలేదు కాబట్టి మీ నుంచి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీకు సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఇబ్బందులు కలుగుతున్నట్టు ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడైనా చెప్పొచ్చు, తర్వాత అయినా వచ్చి చెప్పొచ్చు. వీ కెన్ కన్సిడరేషన్ దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోవాలి. చెప్తారమ్మా ఏమైనా?
సో ఇది మీరు ఈదర్ ఇట్స్ నాట్ వన్ టైం థింగ్, మీకు ఉండగా ఎప్పుడు ఇష్యూస్ వచ్చినా కూడా మీరు మీ మేడం గారికి కానీ చెప్తే సూపరింటెండెంట్ గారికి 1 ఇయర్ బ్యాక్ ఒక అతను మా సిస్టర్ డ్రెస్ చేంజ్ చేసుకుని క్యాజువల్ అక్కడ ఒక అతను కిటికీలోకుండా కెమెరా పెట్టి అంటే ఫలానా వల్ల ఇలాంటి జరగవచ్చు, ఇలాంటి సెక్యూరిటీ ఇలాంటి కారిడార్ డార్క్ ఉంది, ఆ కారిడార్ లైటింగ్ లేదు, అలాంటి ఏదైనా ఉంటే మనం ఈ హెచ్డిఎస్లో కూడా మనం పెట్టించుకోవచ్చు. పక్క ఈ విండోస్ సరిగ్గా పట్టలేదు మేడం ఒకసారి అలాంటి కమిటీ మీరు రావాలి, ఎవరు కమిటీ రావాలి కూడా మాలకొండ అనేది మాలకొండ చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.